అయోధ్యలో రాముడు కొలువైతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ అక్షింతల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల పలువురు భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్యలో రాముడు కొలువవుతున్న సందర్భంగా అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల వితరణ కార్యక్రమం భూపాలపల్లిలోని వేషాలపల్లి గ్రామంలో భక్తజనం మధ్య వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆంజనేయ స్వామి ఆలయంలో అక్షింతలకు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు చేశారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పిలువబడే రాముడి అండదండలు ప్రజలపై ఎప్పటికీ ఉంటాయని భక్తులు కోరుకుంటూ ఇంటింటికి అక్షింతలను పంపిణీ చేశారు. అక్షింతలను పంపిణీ చేసే సమయంలో గ్రామ ప్రజలంతా మంగళ హారతులతో ఘన స్వాగతం పలికి అక్షింతలను స్వీకరించారు. అయోధ్యలో రాముడు కొలువైన సందర్భంగా అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలు ఆ యొక్క భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి భూపాలపల్లిలో ఉన్నటువంటి వేషాలపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమంలో కూడా సంబంధిత భక్త జనమంతా కూడా ఈ యొక్క అక్షింతల వితరణ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. కొంతమంది మహిళలు భక్త జనమంతా కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ, ఎలా చూస్తారు ఈ యొక్క అక్షింతల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? చాలా పండుగ వాతావరణం ఇది. అయోధ్య అనేది చాలా ఏళ్ళ నుంచి 500 సంవత్సరాల నుంచి మనకు లేకపోయేవాడికి చాలా బాధపడ్డాము. అప్పటి నుంచి ఇప్పటికీ పునర్నిర్మాణం చేసుకున్నానికి చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడు మనము అక్షంతలు అయోధ్య నుంచి బాలరాముని అక్షంతలు గ్రామానికి మన ఇండియా మొత్తం రావడం జరిగింది. అలాగనే ఇప్పుడు ఇల్లుకు ఒక పండుగ వాతావరణములాగా ఇల్లు శుభ్రం చేసుకొని అక్షంతలు తీసుకోవడానికి మన మహిళలందరూ చాలా కృషిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఈ అక్షంతలు ఒక ఇంటికి తీసుకుంటే మన ఒక దేవుడు రాముడు ఇంటికి వచ్చినంత శుభ సందర్భం అనుకొని అందరు చాలా పండుగ వాతావరణం నెలకొల్పుతున్నారు. ఈ అక్షంతలు చాలా పవిత్రమైనవి కాబట్టి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, మొత్తానికి ఇక్కడికి అక్షింతలు రాగానే మీరు ఏమైనా ప్రత్యేక పూజలు చేశారు? దీన్ని గ్రామాన పంచబోతున్నారా? ప్రత్యేక పూజలు మొన్న అక్కడ భూపాలపల్లి నుండి శోభయాత్ర జరిపి మా ఊరికి గ్రామం నుంచి కలశంలో అక్షంతలు తీసుకురావడం జరిగింది. దానికి పూజ చేసి భక్తులతోటి ఆంజనేయ స్వాములతోటి పూజ చేసి దాని యొక్క నామస్మరణ చదివి ఈ అక్షంతలు బయటకు తీసుకురావడం జరిగింది. ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి ఈ కార్యక్రమం చూసుకున్నట్లయితే మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మహిళలు ఇంట్లో కుటుంబం మొత్తం సంతోషంగా, మనకు లేని అయోధ్య రాముడు వచ్చిండు కాబట్టి మేము చాలా ఇక్కడ కూడా అంతకుముందు 2 సంవత్సరాల క్రితము ఇంటింటికి తిరిగి ఇచ్చినంత తీసుకొని అయోధ్యకు విరాళంగా పంపడం జరిగింది. దానివల్ల ఈ అక్షంతలు వచ్చినాయని మేము చాలా సంతోషంగా ఉంది. అంటే మన అందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకునేటువంటి మంచి దేవుడు ఎవరైతే ఉన్నారో శ్రీరాముని పట్ల మీరు ఎలా వ్యక్తపరుస్తారు మీ భావాలను? చాలా సంతోషంగా ఉంది. రాముడు అంటే అందరికీ చాలా దేవుడు రాముడు లేని గుడి లేదన్నట్టు ఉంది. రాముడు ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం చేసుకున్నాం కాబట్టి చాలా సంతోషకరం. మొత్తానికి మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడుగుదాం, తెలుసుకుందాం. అమ్మ, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మీ గ్రామానికి అక్షంతల కార్యక్రమం వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మా గ్రామంలో ప్రతి గ్రామం, ప్రతి విలేజ్, ప్రతి జిల్లాల నరేంద్ర మోడీ అనేటైనా రామాయణం అక్షింతల వచ్చుడుతోనే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా మా విలేజ్లో చాలా అందరు కూడా ప్రతి మహిళలు మేమందరం ఈ కార్యక్రమంలో పాల్పంచి మేము ప్రతి ఇంటికి మా అక్షింతలు చేరవేస్తున్నాం. ఇదే కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు, వారిని అడుగుదాం. అన్న, ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీ వేషాలపల్లి గ్రామంలో ఇలాంటి అక్షంతల వితరణ కార్యక్రమం జరుగుతుంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? మొత్తానికి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే గత 500 సంవత్సరాలుగా పోరాటాలు చేసి ఈరోజు రామ జన్మభూమిలో మన యొక్క శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం దేశవ్యాప్తంగా బాగా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా ఈరోజు అయోధ్య నుంచి వచ్చినటువంటి ఈ అక్షింతలను గ్రామాన ఇంటింటికి మేమందరం రామభక్తులం రామదండగా బయలుదేరి ప్రతి ఇంటికి గడపకి అక్షింతలను చేర్చి ఆనందంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఓకే, రాముడు అంటేనే అందరికీ కూడా సుపరిచితమైన భక్తుడు, అంటే ఒక దేవునిగా భావిస్తాం. ఏ కోరిక కోరాలన్నా కూడా నిజంగా రామునితోటి స్టార్ట్ అవుతుంది. దాని పట్ల మీరు ఒక రామభక్తునికి ఏం చెప్తారు? మేము అంటే మన వంశపారంపర్యం కానీ ఎవరో రామాయణ గ్రంథాలను చూసినా కూడా రామునికి భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు ఉంది. ఎందుకంటే మనం చేసే ఏ ప్రయాణంలో కానీ రాముల్ని మనం పని మొదలు పెట్టాలన్నా ఫస్ట్ మనం రాముల్ని తలుసుకొని రాముల వారిని తలుసుకొని ఒక పని మొదలు పెడితే విజయవంతంగా పూర్తవుతుందనే నమ్మకం భారతదేశంలో ప్రతి హిందువునికి, ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఆదర్శంగా ఉంది. కాబట్టి ఈరోజు రాముని సేవలో పాల్గొనడం మేము అందరం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం.
సో ఇక్కడనైతే భక్తి పార్వశ్యంతో పొంగి పొర్లుతుంది. అయోధ్య నుండి వచ్చినటువంటి ఈ ఒక అక్షింతల కార్యక్రమంలో పాలు పంచుకోవడం వేషాలపల్లి గ్రామస్తుల యొక్క నిజంగా ఒక శుభ పరిణామం అని చెప్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ముందు సాగిస్తున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తజనం అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో రణధీర్, ఆర్బీ న్యూస్, భూపాలపల్లి.